పార్టీ అరాచకాలని వైఎస్ కుటుంబం యొక్క రక్త చరిత్రని ఇంకా జనంలోకి తీసుకెళ్తామని చంద్రబాబు నాయుడు గారు అంత గట్టిగా అనడంలో ఉద్దేశం ఏంటి? బ్రీఫ్గా ప్లీజ్ సార్. సింపుల్గా సార్, ఎందుకనంటే చేసిన తప్పుకి వాళ్ళు పశ్చాత్తాపడకపోగా అదేదో పెద్ద ఇదిలాగా చెప్పుకోవడం ఒకటి, మేము చేసే మంచి మీద 24 గంటలు విషయం చెబుతున్నారు. సో వాళ్ళు చేసినటువంటి చెడుని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజల్ని జాగరూకులం చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఇంకోటి మీరు అడుగుతున్నారు ఇవాళ ఏదో ఎందుకు పెట్టాడు అంటున్నారు సార్. సాక్షిలో కనపడాలనేది ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే సార్, హీ హాస్ గాట్ ఎ డిజార్డర్ కాల్డ్ అటెన్షన్ సీకింగ్ డిజార్డర్. జగన్మోహన్ రెడ్డికి ఈ వ్యాధి ఉంది సార్, అటెన్షన్ సీకింగ్ డిజార్డర్. ఏంటంటే ఆయన అందరూ మర్చిపోతారు. ఇప్పుడు మీరు ఎవరు కూడా గుర్తుపెట్టుకోరు కదా సార్. ఎందుకు గుర్తుపెట్టుకుంటారు సార్? ప్రజలు ఏమైనా గుర్తుపెట్టుకుంటున్నారా? అయిపోయింది, దరిద్రం వదిలిపోయింది అనుకున్నారు ప్రజలు, హ్యాపీగా ఇవాళ రోజు 2 సంవత్సరాల నుంచి హ్యాపీగా ఉన్నారు. ఎందుకు అట్లా ప్రజలు అట్లా సంతోషంగా ఉండడం ఇష్టం లేదు కాబట్టి నేనున్నానని చెప్పుకొని చావడానికి 24 గంటలు ఏంటంటే ఈ అటెన్షన్ సీకింగ్ డిజార్డర్తో బాధపడుతూ ఇవాళ మహానాడు ఉందంటే నేను ఏదో ఒకటి పెట్టి నేను డైవర్ట్ చేస్తా, లేకపోతే ఇంకో ఏదేదన్నా ఉందంటే నేను ప్రెస్ మీట్ పెట్టి డైవర్ట్ చేస్తా. ఆ ప్రెస్ మీట్లో మాట్లాడేవన్నీ అబద్ధాలే. సో సార్ బేసికల్గా హీ హస్ బికమ్ ఎ ట్రోల్ మెటీరియల్ సార్. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఇవాళ రోజున ఒక పార్టీ అధ్యక్షుడో లేకపోతే ఏంటంటే మాజీ ముఖ్యమంత్రో ఇవన్నిటికన్నా ఎక్కువగా ఒక ట్రోల్ మెటీరియల్ సార్, మీమ్ మెటీరియల్. ఆయన మాట్లాడాడు లేకపోతే ఆయన ఏదైనా పని చేశారంటే ట్రోలర్స్కి ఆ మీమర్స్కి బ్రహ్మాండమైనటువంటి ఫీడ్ సార్. అది అంతకుమించి ఏమీ లేదు సార్. అసలు ఆయనకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు సార్. రైట్ జ్యోత్స్న గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. అలాగే బాలకోటయ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.